సతీష్ గారు నమస్తే. దానం నాగేందర్ గారు వాడినటువంటి పదజాలం సభలో ఎప్పుడు కూడా నేను ఇలా మాట్లాడలేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా కూడా చేశాను. సభలో నేను నా సహనం కోల్పోయేలా సభ్యులు చేశారు అంటే ఏం జరిగింది? ప్రశ్నించారనా, లేకపోతే ఆ గుర్తు మీద గెలిచి ప్రస్తుతం హస్తం పార్టీలో ఉన్నారనా, లేకపోతే సామాన్యంగానే దానం నాగేందర్ కొంచెం ర్యాష్గా ఉంటారనేటువంటిది బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఆ కోణంలోనే చూడాలా, లేకపోతే ఉనికిని చాటుకోవాలి, డామినేషన్ ప్రదర్శించాలనేటువంటి రీతిలో వారి ప్రవర్తన ఉందని అనుకోంటారు, ఎలా చూడాలంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి వివి రావు గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే దానం నాగేందర్ గారు హౌజ్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ప్రస్తావించినట్టయితే, మీరు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావించినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి ప్రస్తావనకు ఏదైతే హౌజ్లో వారు మాట్లాడారో దానికి వారు సహనం కోల్పోయి, నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 6వ సారి ఇప్పుడు నేను హౌజ్లో మాట్లాడుతున్నాను, 6వ సారి ఎన్నికైన తర్వాత అని చెప్పి ఒక మంత్రిగా కూడా నేను పనిచేశాను, నేను ఏ విధంగా హౌజ్లో నడుచుకుంటానో మీ అందరికీ తెలుసు. ఒకవేళ నా మాటల ద్వారా ఎవరైనా మీరు ఎవరికైనా బాధ కలిగి ఉంటే నా దానికి పూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి కూడా వారు రిగ్రెట్స్ కూడా హౌజ్లో చెప్పడం అనేది జరిగింది. సో దీనికి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు కనీసం హౌజ్కు రాకుండా, ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించకుండా, నాయకుని పాత్రను పోషించకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజల యొక్క ఆకాంక్షను కానీ చెప్పవలసినటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా మనం చూసినట్టయితే ఒక్కసారి నెమరు వేసుకోవాలి. గతంలో హౌస్ సాక్షిగా ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్కి సంబంధించి మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తుంది ఏంటి అంటే, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్షుణ్ణంగా కూడా మేము చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, అనారోగ్య కారణాల రీత్యానా, లేకపోతే రాజకీయ కారణాల రీత్యానా, ఇంకా ఏదైనా కావచ్చు, సభలో ఆయన లేనప్పటికీ కూడా మీకు సరైనటువంటి సమాధానం రాకపోతే అప్పుడు దానికి సంబంధించి మాట్లాడాలి. కానీ ఒకవేళ సభలో హుందాగా సభకు సంబంధించి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది, సో ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది. కానీ బయట వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే బజారు భాష అనేటువంటి ఒక పదాన్ని కూడా వారు వాడారు. సో వారికి అది అలా అనిపించింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? 100కు 100% ఎవరమైనా ఏ భాషనైతే మనం హౌజ్లో వాడాలో యావత్ తెలంగాణ సమాజం కాదు, యావత్ దేశమంతా కూడా వినే అంశం కాబట్టి, రికార్డులో ఉండేటువంటి అంశం కాబట్టి, మన యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు మన ప్రతినిధులు కాబట్టి, ఆ భాష అనేది మాట్లాడే ముందు ఎవరైనా ఆలోచించవలసినటువంటి అంశం. అది ఎవరైనా కానీ ఒక ప్రతినిధిగా మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, కామన్ మ్యాన్గా భాష అనేది మన యొక్క హోందాతనాన్ని పెంచాలి, కానీ ఎవరిదైనా వారి యొక్క విలువను పోగొట్టే విధంగా ఉండకూడదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మాట్లాడినటువంటి మాటలు అవి ఏ రకంగా ఆలోచన చేసినా పర్సనల్గా హర్షించదగ్గటువంటి విషయం అయితే కాదు. ఎందుకునంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు వస్తున్నటువంటి రిప్రజెంటేషన్లు కానీ, మనకు వస్తున్నటువంటి సమస్యల పట్ల స్పందించవలసినటువంటి అవసరాన్ని బట్టి మనము సహనంతో సమస్యల పట్ల స్పందించవలసినటువంటి ఆవశ్యకత మన మీద ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలు ఆ విధంగా మన వరకైతే ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆ విధంగా మాట్లాడవలసిందైతే కాదు. ఎందుకు అనంటే, అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సభ. ఆ సభలో వారు మాట్లాడినటువంటి పర్సనల్గా వారు మాట్లాడినటువంటి తీరైతే ఎవరికి కూడా తెలంగాణ సమాజానికి ఆమోదించదగినటువంటి అంశం. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా సభలో దానికి సంబంధించి దానం నాగేందర్ తీరు కానీ, లేకపోతే వారి వ్యాఖ్యలు కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కూడా ఎవరు చెప్పినటువంటి పరిస్థితి. స్పీకర్ స్వయంగా మీరు ఒకసారి చూసినట్టయితే, స్పీకర్ గారు ఇతర సభ్యులకు సంబంధించి స్పీకర్ ఇస్ ద లీడ్ ఆఫ్ దట్ స్పీకర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు దాన్ని ఖండించడం జరిగింది. దానం నాగేందర్ గారు వర్డ్స్ని బ్యాక్ తీసుకోండి అని చెప్పి స్వయంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఒక స్పీకర్గా వారు ఆదేశించిన తర్వాత, ఎంఐఎం పార్టీ నాయకులు కూడా చెప్పిన తర్వాత వారు బ్యాక్ తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ టైంలో జరిగినటువంటి సంఘటనకు స్పీకర్ గారు స్పందించి స్పాంటేనియస్గా ఒక స్పీకర్గా చేయవలసినటువంటి బాధ్యతను వారు సక్రమంగా చేశారు కాబట్టి వారు అపాలజీ చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా మన భాష అనేది మన యొక్క హోందాతనాన్ని పెంచే విధంగా ఉండాలి, కానీ ఈ సభ్య సమాజం తలదించుకున్న ఉండకూడదు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి.